పాలన అందించడంలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యాశతోనే కంచె గచ్చిబౌలి భూముల్లో విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందన్నారు. ఇక రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదన్నారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. సిద్దిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్. 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నద్ధతపై నేతలతో డిస్కస్ చేశారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు కేసీఆర్. గ్రేటర్లో పార్టీ బలోపేతం కోసం నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యాశతో జింకలకు నిలవైన కంచె గచ్చిబౌలి భూములను ధ్వంసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెచ్సీయూలో కుక్కల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆయన స్పందించారు. ఆ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికే అంటాయని చెప్పారు. ఫారెస్ట్ భూములను రేవంత్ బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష జంతుజాలం నష్టపోయిందని ఎక్స్లో పోస్టు చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేటను సరస్వతి నిలయంగా అభివృద్ధి చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పుడంతా మనం చేస్తే ఇప్పుడున్న మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, బ్యాంకులో డిపాజిట్స్ పడిపోయాయన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు హరీష్. జర కొద్దిగా దిష్టి తగిలినట్టు అయింది. మొన్న కూడా నేను అసెంబ్లీలో మాట్లాడితే ఒక్కొక్కడు ఎగిరెగిరి పట్టుండు మంత్రులు నా మీద. ఈ హరీష్ రావు అన్ని సిద్దిపేటకే రోడ్లు వేసిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి మాట్లాడతాడు. ఆయన పొన్న ప్రభాకర్ లేచి ఆయన మాట్లాడుతున్నాడు. ఓడుస్తలేదు మన మీద. పని చేసుడు తప్ప ఏమన్నా? నేను పని చేసిన అని చెప్పి నన్ను తప్పు పడుతున్నారు అసెంబ్లీలో లేచి. మంత్రులు ఇలా మన మీద పగబట్టినట్టు చేస్తుంది. కానీ ఇది పద్ధతి కాదు. ఏ ప్రభుత్వమైనా అందరికీ పనిచేయాలి కదా. రైతులకిచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదన్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. తెలంగాణ విభజన హామీలు అమలు కావడం లేదని పార్లమెంట్లో చెప్పామన్నారు. హెచ్సీయూ భూములు, హైడ్రా సహా రాష్ట్ర పరిస్థితులను పార్లమెంట్లో వినిపించామన్నారు సురేష్ రెడ్డి. నిన్న హైదరాబాద్ యూనివర్సిటీ విషయానికి వచ్చినా, లేకుంటే నిన్న అర్ధరాత్రిగా ప్రొద్దున వరకు ఈ రోజు మబ్బున 4 గంటల వరకు జరిగిన వకఫ్ బిల్ పైన చాలా స్పష్టంగా మా వివరణ ఇస్తూ కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీతో కుమ్మక్కయ్యారని చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం, బీఆర్ఎస్ పార్టీ వాదన ఈ వకఫ్ బిల్ పైన కానివ్వండి, హైదరాబాద్ యూనివర్సిటీ అంశానికి వచ్చినప్పుడు కానీ చాలా స్పష్టంగా ఈ 2 జాతీయ పార్టీలను ఉత్కి ఆరేయటం జరిగాది. రాష్ట్రంలో చెట్లను నరికేసే పరిపాలన సాగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. కంచె గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసం జరిగిందన్నారు. పరిపాలన తెలంగాణ సోయితో జరగడం లేదని విమర్శించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా ఆ చల్లని సముద్ర గర్భం దృశ్య గీతం ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కవిత. పోతన ఆనాడు రాజు ఇంటికి వచ్చి కూడా నాకు కవిత్వం అంకితమే అంటే ఇయ్యాన్ పో, నేను శ్రీరాముడికి ఇచ్చుకుంటా అని చెప్తాడు ఆయన. అట్లనే దాశరథి గారు కూడా అంతే. నిజాం రాజు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత హింస పెట్టినా ఆనాడు తెలంగాణ వాదాన్ని వదలలే. సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆయన సపోర్ట్ చేయడం మానుకోలే. పార్టీని ఇడిచిపెట్టేస్తారు. ఆయన సిపిఎంలో ఉంటారు యాక్చువల్గా. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పార్టీ విధానం బాగాలేదని చెప్పి సిద్ధాంతం కోసం ఆ పార్టీని ఇడిచిపెట్టేస్తారు. కానీ ప్రజల్ని ఎప్పుడు ఇడిచిపెట్టలేదు. పాలకులు ఎవరన్నా కానీ గన్నుల కన్నా ఎక్కువ పెన్నులకే భయపడతారు. రాష్ట్రంలో 2014 కంటే ముందున్న దుర్భిక్షం ప్రస్తుతం ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులున్నా సమీక్షలు లేవని విమర్శించారు. రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ, భరోసా, ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు జగదీష్. సన్న ఓట్లకే ఇస్తాము అంటే కూడా రైతాంగం సన్న ఓట్లకు మారి చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు. మరి మేము ఇప్పుడు మళ్ళీ ఓట్లు కూడా పోస్తే, మీరు ఎండబెట్టంగా మిగిలిన పొలాల్లో వండిన ఒడ్లు ఇవి కూడా పోస్తే రేపు ఇవి ఇస్తారా అవి ఇస్తారా, మాకు ఏది కన్ఫ్యూజ్ చేసి మాకు ఏమైనా ఇస్తారా ఇయ్యరా అని చెప్పి భయపడుతున్నారు రైతులు. అదే రైతులు నేను అప్పుడు 50 క్వింటాలు ఇచ్చినా, మళ్ళీ ఇప్పుడు నేను ఒక 50 క్వింటాలు ఇస్తే అసలు అప్పుడే ఇవ్వలేదు, మరి ఇప్పుడైనా ఇస్తారా లేదా 2 కలిపి ఎగ్గొడతారా, మా పరిస్థితి ఏంది, లెక్క ఎట్లా అని చెప్పి భయపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు బీఆర్ఎస్ నేతలు. హెచ్సీయూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు.